శీర్షిక: ఈ 8 అలవాట్లు ఉంటే పేదరికం ఎప్పటికీ పోదు. చాణక్య నీతి. మన జీవితంలో చాలామంది కష్టపడుతూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తారు. అయినా ఆర్థికంగా ఎదగలేరు. దానికి కారణం అదృష్టం కాదు, మన అలవాట్లు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం: మనిషి భవిష్యత్తును అతని అలవాట్లే నిర్ణయిస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది, పేదరికాన్ని దూరం చేయకుండా అడ్డుకునే 8 అలవాట్లు. మొదటి అలవాటు: సమయాన్ని వృధా చేయడం. సమయం విలువ తెలియని వ్యక్తి, ధనం విలువను కూడా తెలుసుకోలేడు. ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవడం విజయానికి మొదటి అడుగు. రెండవ అలవాటు: సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం. ఎంత ఆదాయం వచ్చినా పొదుపు లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ రాదు. మూడవ అలవాటు: కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడం. ప్రపంచం మారుతోంది. కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తికే కొత్త అవకాశాలు వస్తాయి. నాలుగవ అలవాటు: అనవసరంగా ఇతరులతో పోల్చుకోవడం. పోలిక వల్ల అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి వల్ల తప్పు నిర్ణయాలు వస్తాయి. ఐదవ అలవాటు: సోమరితనం. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం. ఈ ఒక్క అలవాటు ఎన్నో అవకాశాలను దూరం చేస్తుంది. ఆరవ అలవాటు: తప్పును ఒప్పుకోకపోవడం. తప్పును అంగీకరించిన వ్యక్తి మాత్రమే మారగలడు. ఏడవ అలవాటు: చెడు సంగతులు. ఎవరితో తిరుగుతున్నామో మన భవిష్యత్తు కూడా చాలా వరకు అలాగే ఉంటుంది. మంచి ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయండి. ఎనిమిదవ అలవాటు: లక్ష్యం లేకుండా జీవించడం. గమ్యం లేని పడవలా లక్ష్యం లేని జీవితం కూడా దారి తప్పుతుంది. చాణక్యుడు చెప్తాడు, క్రమశిక్షణ ఉన్నవాడి ఇంటికి లక్ష్మి వస్తుంది. కాబట్టి ఈ 8 అలవాట్లను ఈరోజే విడిచిపెట్టండి. సమయాన్ని గౌరవించండి. పొదుపు చేయండి. కొత్తది నేర్చుకోండి. మంచి స్నేహితులను ఎంచుకోండి. క్రమశిక్షణతో జీవించండి. అప్పుడు విజయం మాత్రమే కాదు, సంపద కూడా మీ వెంట వస్తుంది. అదే చాణక్య నీతి.